A and B together have 1210 rupees. If 4 by 15 of A's amount is equal to 2 by 5 of B's amount, how much amount does B have? A and B దగ్గర టోటల్ అమౌంట్ 1210 రూపీస్ ఉన్నాయి అనమాట. సో 1/15% ఆఫ్ ఏస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ బి అనమాట. సో ఫస్ట్ది ఏ ప్లస్ బి దగ్గర ఎంత ఉన్నాయి? 1210 రూపీస్. వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏమన్నారు? 4/15 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ బి. ఇప్పుడు దీన్ని ఏ బై బి రేషియో లాగా రాసుకుంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ ఈ 4/15 ఇటువైపు వస్తే ఏమవుతుంది? 15/4 అవుతుంది అనమాట. దీనిలో ఏమన్నా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేద్దాము. 2 4ని ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 15ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. మనకి మిగిలేదంతా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2. అంటే ఏ షేర్ ఏమో 3, బి షేర్ ఏమో 2. మనకి ఏమని తెలుసు? ఏ అండ్ బి టోటల్ 1210 అని తెలుసు. సో ఇక్కడ మనకి ఏ షేర్ ఎంత తెలుసు, బి షేర్ ఎంతో తెలుసు. అంటే 3 + 2 5. 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1210. మనం ఇప్పుడు ఏంటి 1% ఎంతో తెలుసుకున్నాము. దీన్ని క్యాన్సిల్ చేస్తే 242 వచ్చింది. మనల్ని క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? హౌ మచ్ అమౌంట్ డస్ బి హ్యావ్ అన్నారు. సో హౌ మచ్ అమౌంట్ డస్ బి హ్యావ్ అంటే బి షేర్ ఎంత? 2 కదా. సో 2 × 242 చేస్తే మనకి బి షేర్ ఎంతో వస్తుంది అనమాట.